హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజా సూసన్ టెర్రస్ గార్డెన్. ఈరోజు వీడియో పువ్వుల మొక్క, కనకాంబరం పువ్వుల మొక్క. చూడండి, చిన్న మొక్కలకి ఎన్ని పువ్వులు. ఇలా చిన్న మొక్కలకి ఎక్కువ పువ్వులు పూయాలంటే ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మొక్కని ఇంగ్లీష్లో క్రొసాండ్రా అని పిలుస్తారు. దీనిని ఫైర్ క్రాకర్స్ ఫ్లవర్స్ అని కూడా పిలుస్తారు. కనకాంబరం మొక్కలకి ఎక్కువ పువ్వులు రావాలంటే ఈ మొక్కని ఎండ ఎక్కువగా తగిలేలాగా పెట్టాలి. సంవత్సరం అంతా పువ్వులు పూస్తాయి, కానీ ఎండలు స్టార్ట్ అయితే బ్లూమింగ్ ఎక్కువగా వస్తాయి. ఈ మొక్క సూర్యరశ్మిని ఎక్కువ ఇష్టపడుతుంది, కానీ మే జూన్లో మరీ ఎక్కువగా ఎండ ఉంటుంది కాబట్టి కొంచెం నీడలోకి షిఫ్ట్ చేయాలి. ఇంకా ప్రూనింగ్ విషయానికి వస్తే పువ్వులను 2 డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేసుకోవాలి. చూసారా, కంకెలు, కనకాంబరం కంకెలు. ప్రతి కంకెల్లోనూ పువ్వులు పోస్తాయి. కంకెలలో పువ్వులు విత్తనాలు వస్తాయి. ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటంటే కంకెలలో పువ్వులు విత్తనాలు వస్తాయి. పువ్వులను ఎప్పటికప్పుడు కోసేయాలి. పువ్వులు పూసిన తర్వాత కంకెలను తెంపేయాలి. పువ్వులు ఎంత బాగా హార్వెస్ట్ చేస్తూ ఉంటే అంత బాగా మళ్ళీ మళ్ళీ పువ్వులు పోస్తాయి. పువ్వులు పూసిన తర్వాత కంకెలలో విత్తనాలు వస్తాయి. ఈ కంకెల విత్తనాలు క్రింద పడి మొక్కలు వస్తాయి. ఈ కంకెలను కూడా ఎప్పటికప్పుడు కట్ చేసేయాలి. ఈ మొక్కను కొమ్మల ద్వారా కానీ సీడ్స్ ద్వారా కానీ ప్రాపగేషన్ చేసుకోవచ్చు. కంప్లీట్ అవుట్డోర్ ప్లాంట్ అండి. సాయిల్ మిక్స్లో ఇసుక కలుపుకొని ఈ మొక్కను పెట్టుకోవాలి. పార్ట్స్ డ్రైనేజ్ హోల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. వాటర్ ఇచ్చేటప్పుడు చూసుకొని సాయిల్ డ్రై అయినప్పుడే, సాయిల్ 2 ఇంచులు డ్రైగా ఉన్నప్పుడే వాటర్ ఇవ్వాలి. ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదు. ఎక్కువగా వాటర్ ఇచ్చినట్లయితే క్రింద నుండి ఆకులు, కొమ్మలు ఎండిపోయి మొక్క చనిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది. కాబట్టి వాటర్ చూసుకొని ఇస్తూ ఉండాలి. ఈ వాటర్లోనే సీడ్స్ పడి పార్ట్స్లో గ్రో అవుతాయి. ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే ప్రతి వారానికి ఒకసారి టీ పౌడరు, వాడేసింది అయితే కడిగి ఎండబెట్టి వాడుకోవాలి. ఫ్రెష్ టీ పొడి 1 స్పూను వాటర్లో కలిపి ఇస్తూ ఉండాలి. మంచి కలర్లో పూలు పోస్తాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి కంపోస్టు, బనానా ప్యూల్ వాటరు, ఆనియన్ ప్యూల్ వాటరు, ఏదో ఒక ఫెర్టిలైజర్స్ మార్చిస్తూ ఉండాలి. పెస్ట్, బూడిద తెగులని, మిల్లీ బగ్స్ అని వస్తూ ఉంటాయి. నీమ్ ఆయిల్ 2 లీటర్ వాటర్లో 8 మిల్లీలీటర్ నీమ్ ఆయిల్ కలిపి స్ప్రే చేస్తూ ఉండాలి. ఈ మొక్కలు తక్కువ మెయింటెనెన్స్తో పెరుగుతాయి. ఆర్నమెంటల్ ప్లాంట్స్గా పెంచుకోవచ్చు. ఈ కనకాంబరం పువ్వులతో గార్లాండ్ తయారు చేస్తారు. మన గార్డెన్లో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తీసుకోవాలంటే అందరూ తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్క అండి. ఈ కనకాంబరం పువ్వులు ఎరుపు, పసుపు మరియు నీలం రంగుల్లో కూడా లభిస్తాయి. వీటికి వాసన ఉండదు, కానీ కోసిన తర్వాత 4-5 డేస్ వరకు తాజాగా ఉంటాయి. ఈ కనకాంబరాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఢిల్లీ కనకాంబరం అని, నాటు కనకాంబరం అని, హైబ్రిడ్ కనకాంబరం అని చాలా రకాలు ఉన్నాయి. నా దగ్గర ఈ 2 రకాలు ఉన్నాయి. ఇవి చూడండి, చిన్నవిగా పోస్తాయి. వీటిని లేడీ కనకాంబరం అని అంటారు. వీటి కాడ కొంచెం పొడవుగా ఉండి పువ్వు సైజు చిన్నదిగా ఉంటుంది, కానీ కలర్ షేడ్ మాత్రం చాలా అందంగా ఉంటుంది. వీటిలో కూడా సీడ్స్ వస్తాయి. లో మెయింటెనెన్స్ మొక్క. మీకు కూడా ఈ కనకాంబరాలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ జాయ్ఫుల్ గార్డెనింగ్.